వంట గ్యాస్ సిలిండర్ల కోసం తెలంగాణలో ప్రజలు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో ప్రజలు బారులు తీరుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. జోగిపేటలో పలు ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రజలు ఇలాంటి అపోహలను నమ్మవద్దని, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటాయని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ రామకృష్ణ తెలిపారు. బుకింగ్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ బుకింగ్ చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకున్న వారికి ఒక 2 రోజుల్లో మేము డెలివరీ ఇస్తున్నాము. బుకింగ్తో పాటు ఓటీపీ కంపల్సరీ కావాలి కనుక ఓటీపీ ఇచ్చిన వాళ్ళకు మేము గ్యాస్ డెలివరీ చేస్తున్నాము. ఎలాంటి గ్యాస్ సమస్య లేదు, ఎందుకంటే షార్టేజ్ ఉన్నదని పుకారు లేపుతున్నారు. షార్టేజ్ అనేది లేదు. మేము బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కంపల్సరీ గ్యాస్ సప్లై చేస్తున్నాం. అధిక రేట్ ఏం వసూలు చేసాము. 974 రూపాయల గ్యాస్ రేట్ ఉంది కనుక 974 రూపాయలు మేము తీసుకుంటున్నాము. బయట వెళ్ళిన వారికి ఓటీపీ కంపల్సరీ తీసుకురావాలని చెప్తున్నాము. ఎలాంటి అధిక వసూలు చేయడం లేదు. షార్టేజ్ అనేది ఏం లేదు, ఎందుకంటే బుకింగ్ చేసిన వాళ్ళకు కంపల్సరీ మేము ఓటీపీ తీసుకుంటున్నాము. ఇంకా వాళ్ళు బుకింగ్ ప్రకారం కంపెనీ వాళ్ళు మాకు లోడ్స్ పంపిస్తున్నారు. గ్యాస్ షార్టేజ్ అనేది లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ చెప్తున్నారు. అది నమ్మొద్దు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గ్యాస్ అక్కడ కంపెనీ నుంచి కంపల్సరీగా పంపిస్తున్నారు. ఓటీపీ ఇచ్చిన వాళ్ళకు కంపల్సరీ 1-2 రోజులు మేము డెలివరీ చేస్తున్నాం.